హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఇగురండి. 1 కేజీ చికెన్ మీడియం ముక్కలు కట్ చేయించామండి. శుభ్రంగా కడిగి అల్లం వెల్లుల్లి పేస్టు కారం వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఒక 5 కట్ చేశాను. అలాగే ఉల్లిగడ్డ, కొత్తిమీర, కొంచెం పసుపు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించానండి. అయితే మనం పచ్చిమిర్చి ఇవన్నీ పోపు వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్ ఎందుకు యాడ్ చేయాలంటే ముక్కలకి మంచిగా పట్టి మ్యాగ్నెట్ అవుతుందండి, పచ్చివాసన లేకుండా ఉంటుంది. డైరెక్ట్గా తాలింపులు వేస్తే చికెన్ స్మెల్ వస్తుందండి. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. గరం మసాలా కూడా ఇంట్లో తయారు చేసిందేనండి. అయితే చికెన్ అనేది లేతగా ఉంటేనే మనం సాల్ట్ వేసుకోవాలండి. ముదురుగా ఉంటే ఒక్కోసారి ఉడకకపోవచ్చు, నాటుకోడి లాంటి దానికి. అది మన ఇష్టం. నేనైతే కొంచెం పెద్ద ముక్కలు కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్టు, కారం వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ కొత్తిమీర అనేది చికెన్లో బాగా వేగాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. మనం ఇప్పుడే వాటర్ అట్లాంటివి యాడ్ చేయకుండా బాగా సిమ్లో పెట్టేసి మంచిగా కుక్ చేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ మొత్తం యాడ్ చేసి మంచిగా కలిపుకోవాలండి. ఎందుకంటే అల్లం కలుపుకున్నాను కాబట్టి పచ్చివాసన వస్తుంది. అందువల్ల మంచిగా బాగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లోనే వేయించుకోవాలండి. అయితే నేను గరం మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఆల్రెడీ వీడియోలో ఇచ్చాను కూడా. ధనియాలు, షాజీరా, కొంచెం ఇలాచి, లవంగ, చెక్క, ఈ 4 వేయించేసి మిక్సీ పట్టి లాస్ట్కి వెల్లిపాయ కూడా వేసి మిక్సీ పడతానండి. ఏ కర్రీస్కైనా నేను అదే అల్లం వాడతాను తప్ప వేరేది వాడను. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాల వరకు సిమ్లోనే ఉడికించుకుందామండి. ఎందుకంటే పీసులు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి వాటర్ కూడా యాడ్ చేయట్లేదండి. ఇగురు చేస్తున్నాను కాబట్టి టమాటాలు ఒక 2 కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అయితే కొంతమంది కర్రీ ఉడికేటప్పుడు కూడా కొత్తిమీర వేస్తారు. అవసరం లేదండి, తాలింపులో వేసాక అదే ముక్కలకి బాగా ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది. మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం మీడియంలో పెట్టినా హైలో పెట్టినా ముక్కలు మాడిపోతాయండి, టమాటా యాడ్ చేయలేదు కాబట్టి. కొంచెం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి. ఆల్మోస్ట్ ఒక 70% కర్రీ అయిపోయింది. ఇప్పుడు టమాటాలు 2 వేసానండి. ఇగురులా చేస్తున్నాను కాబట్టి ఒక 2 యాడ్ చేశాను. గరం మసాలా చూసారా, అది ఇంట్లో ప్రిపేర్ చేసిందండి. సేమ్ ధనియాలు, సాజీరా, చెక్క, లవంగ, అలాగే వెల్లిపాయ, దీంతోటేనండి చేసింది. కొంచెం అంతా వాటర్ వేసుకున్నానండి, ఎందుకంటే కింద మాడకుండా ఉండడం కోసం. గరం మసాలా వేసాం కదా, మాడిపోతుంది, అందువల్ల కొంచెం వాటర్ వేసాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మసాలా ఎలా తయారు చేస్తారో. ఇక సేమ్ ఎప్పుడు చేసినా ఇంతే తయారు చేస్తానండి. కొంచెం దీంట్లో షాజీరా నా దాంట్లో నిండుకుందండి, వేళ మీకు ఓన్లీ చూపించడం కోసమే మసాలా ఇలా చూపిస్తున్నాను. యాలక్కాయలు, లవంగాలు, చెక్క, షాజీరా, ధనియాలు, వెల్లిపాయలు, ఈ ఇంగ్రీడియంట్స్ తోటే నేను ఎప్పుడు తయారు చేస్తానండి. ఇలా పట్టి ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటాను. ఇక రెసిపీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోదే వాడితే మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.